హలో ఫ్రెండ్స్, గెలవక ముందు మాటలు ఒకలాగా ఉంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మాటలు మరోలా ఉంటాయి అన్నదానికి ఈరోజు నాగబాబు మాటలే ఉదాహరణ అని చాలామంది అంటున్నారు. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పిఠాపురంలో వర్మకేంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గెలుపుకు నాగబాబు కారణం, పిఠాపురం ప్రజలు కారణం, పవన్ కళ్యాణ్ కారణం. వర్మకు పిఠాపురానికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ని నేను గెలిపించాను అనుకుంటే వర్మ తన కర్మ, మేము చేసేది ఏం లేదు. పిఠాపురం ప్రజలు నాగబాబు వ్యక్తిగత కష్టంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిండు అని నాగబాబు అయితే ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఏ కష్టపడలేదా, ఎలాంటి త్యాగం చేయలేదా, గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడిండు అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నాగబాబు ఎక్కడ ఏది మాట్లాడినా కానీ అది పెంట పెంట అవుతూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అయినా కానీ గతంలో నందమూరి బాలకృష్ణన్ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. బాలకృష్ణ మీద కొన్ని జబర్దస్త్ స్కిట్టులు కూడా చేసి యూట్యూబ్లో వదిలాడు. అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. బాలకృష్ణని ఇమేజ్నే డ్యామేజ్ చేసే రేంజ్లో రకరకాలుగా మాట్లాడాడు బాలకృష్ణ గురించి. సపోర్ట్ లేదా అంటే చిరంజీవి సపోర్ట్ ఉంటుంది, కానీ చిరంజీవి మాత్రం బయట మాట్లాడారని ఇండస్ట్రీలో చాలామంది చెప్తుండే అప్పట్లో. ఇంకా అది ఎంతవరకు నిజమో. ఇంకా లేటెస్ట్గా ఎన్నికల కంటే ముందు ఇంకా 2024 ఎన్నికల్లో అయితే పిఠాపురం వర్మ అడ్డా, అది మనందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా వర్మ త్యాగం చేయడం జరిగింది. ఇంకా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నా అని చెప్పాడో అప్పటి నుంచే రచ్చ. అప్పుడు పిఠాపురం ప్రజలు వర్మకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించడం, తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వర్మ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణే స్వయంగా వెళ్ళి నా గెలుపు నీ చేతిలో పెడుతున్నా, పిఠాపురం మాస్ లీడర్ అని పవన్ కళ్యాణ్ నోటిగుంటేనే వర్మను ఉద్దేశించి వర్మను ఒక స్థాయిలో పొగుడుతూ పవన్ కళ్యాణే చెప్పాడు. కానీ ఈరోజు ఎన్నికలు అయిపోయినా గెలిచిన తర్వాత నాగబాబు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇంకా ఏదో ఉంటుంది, గెలిచిన తర్వాత బోడిమాలన్న, గెలిచిన తర్వాత ఏదో ఉంటుంది ఆ సామెత. దానికి 100% నిజం అనిపించేలా ఉంది నాగబాబు ప్రవర్తన అయితే. నిజంగా వర్మ ఎంత త్యాగం చేశాడు, ఆయనకి ఎమ్మెల్సీ రాలేదనే బాధలో ఉన్నాడు. కానీ ఈ విధంగా వర్మను అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదేమో అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. నాగబాబుకి ఏం సంబంధం? అక్కడ లోకల్గా అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి, అక్కడ లోకల్ లీడర్ వర్మ. అక్కడ ప్రతి కుటుంబాలతో పరిచయం ఉన్న వ్యక్తి, వ్యక్తిగతంగా క్యాడర్ తోటి పరిచయం ఉన్న వ్యక్తి వర్మ. నాగబాబు ఏదో ఎలక్షన్ టైంలో టూర్ వేసి హాయ్ బాయ్ చెప్తే ఓట్లు పడ్డాయా? వర్మ అక్కడ దగ్గరుండే తన క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేయబట్టే గెలిచిండు. ఆ రేంజ్ మెజారిటీ వచ్చింది కూటమిలో. దానికి వర్మన్ కాదని అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇంకా కొందరు టీడీపీ నాయకులు అయితే అతి త్వరలోనే నాగబాబు ఒక బాంబ్. ఇక టీడీపీ కార్యకర్తలు కొందరు అయితే ఏమంటున్నారు, ఆల్రెడీ పోస్టులు కూడా పెడుతూనే ఉన్నారు, అతి త్వరలోనే నాగబాబు ఒక బాంబు పేలవబోతున్నాడు. టీడీపీ గవర్నమెంట్ కానీ, చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ గెలిచాడంటే వన్ అండ్ ఓన్లీ జనసేన కార్యకర్తల సపోర్ట్ వల్లనే. జనసేన సపోర్ట్ లేకపోతే, పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే టీడీపీ 2024లో కూడా ఘోరంగా ఓడిపోయేది. మా సపోర్ట్ వల్లనే మీరు గెలిచారని నాగబాబు ఇదే స్టేట్మెంట్ 100% మరికొద్ది రోజుల్లోనే చెప్పబోతున్నాడు అనే కాన్ఫిడెన్స్గా కార్యకర్తలు అయితే చెప్తున్నారు. నాగబాబు ఏం తగ్గడు, ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, రేపో మాపో మినిస్టర్ ఇస్తే చంద్రబాబు సీట్కే ఎసరు పెట్టేలాగా మాట్లాడతాడు. ఆయన మాటలు అయితే నాకు తెలిసి మాటల విషయంలో కోటరి దాటిపోతాడు. బాలకృష్ణనే చిరంజీవి బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో సమానమైన వ్యక్తులు, ఎంత కించపరిచే విధంగా మాట్లాడాడు. కానీ బాలకృష్ణకు కూడా నాగబాబులాగా ఇంకో క్యారెక్టర్ ఉండి, లేకపోతే తారక రత్న ఎవరో ఉండి ఆ విధంగా కౌంటర్లు ఇచ్చేటోళ్ళు లేరు. కానీ ఎన్ని స్కిట్లు చేసినా కానీ బాలకృష్ణ ఎవరు సపోర్ట్ అప్పుడు ఎవరు విమర్శించలే. ప్రజెంట్ కూడా చూడండి 100% చాలామంది అంటూనే ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే మంచిగా స్నేహంగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్యలో చిచ్చు పెట్టడం నాగబాబు 100% గ్యారంటీ. ఎందుకంటే ఏదో విధంగా గెలుకొని మాట్లాడతాడు నాగబాబు. ఆ మాటల వల్లనే టీడీపీ జనసేన రాబోయే ఎలక్షన్స్కు విడిపోతుంది. ఇదే మాటలు చాలామంది వైసీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళేమో ఎట్లా మాకే అసలు పెడతాడు, మా గెలుపు కూడా మేమే గెలిపించాము, మొన్ననే టీడీపీ గవర్నమెంట్ పవర్లో ఉందంటే మా వల్లనే అని
ఆయన మనోహర్ అన్నాడు, రేపో మాపో ఇంకా మొత్తం మా వాళ్ళనే 2000 రాబోయే ఎలక్షన్లో 100 సీట్లకు పైగా మేము గెలుస్తాం, టీడీపీ 30-40 సీట్లు తీసుకొని వాళ్ళు పోటీ చేస్తారు, మొత్తం మా వాళ్ళనే విజయం సాధ్యం, ఎందుకంటే మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ అనే విధంగా ఇప్పుడు ఇంతకు ముందే మాట్లాడారు సౌత్ ఇండియా మోడీ పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు ఏమవుతారు, స్టాలిన్ ఏమవుతారు, వీళ్ళందరూ ఎక్కడ పోతారు? అన్ని విధాలా చూడండి. స్కెచ్ మాత్రం సోషల్ మీడియాలో నాగబాబు ఎమ్మెల్సీ తర్వాత ఎలాంటి కామెంట్లు వస్తాయి, ఎలాంటి ట్వీట్లు పడతాయి, ఒకవైపు మెల్లగా టీడీపీని దెబ్బ కొట్టే విధంగా తన మాటల మీద అయితే ఉంటాయి. టీడీపీ క్యాడర్ అయితే ఆల్రెడీ జాగ్రత్త పడ్డది, నాగబాబు మాటలతోటి మమ్మల్ని దెబ్బ కొడతాడు, ఇవాళ సపోర్ట్ చేసిన ఓర్మనే ఆ విధంగా కించపరిచే విధంగా మాట్లాడాడు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే చంద్రబాబుకే ఇష్టం వచ్చిన తూట్లు పడతాడు, గతంలో చంద్రబాబు మీద ఎన్ని స్కిట్లు చేశాడని పడుతూనే ఉన్నాయి. చూడండి మరికొద్ది రోజులని ఇవన్నీ జరుగుతాయి. 100% నాగబాబు ఎక్కడన్నా అడుగు పెడితే అది పెంటే, వెనక ముందు ఆలోచించకుండా అప్పటికోపం అప్పుడు నారా లోకేష్ మీద ఎన్ని స్కిట్లు చేశాడు. నువ్వు పాత సినిమాలో ఆయనలాగా ఉంటావు, నీ బ్యాక్ ఇలా ఉంటుంది అని నారా లోకేష్ అయితే ఇప్పటికీ ఆ స్కిట్లు చూస్తే ఘోరంగా అనిపిస్తుంది. అన్నీ చేశాడు నారా లోకేష్ అయితే. చూడండి, ఇప్పుడు నాగబాబును ఎలివేట్ చేస్తే అది టీడీపీకే డ్యామేజ్, 100% డ్యామేజ్. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే 100% అది డ్యామేజ్. ఇంకా బాలకృష్ణ కూడా టార్గెట్ చేస్తాడు, నువ్వు ఏం చేసినా 3 సార్లు ఎమ్మెల్యే, నేను నిన్న వచ్చి మంత్రి పదవి అయినా, నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని బాలకృష్ణనే ఇదే మాట ఛాలెంజ్ చేస్తున్నా అంటాడు. 100% అంటాడు, బాలకృష్ణనే అంటాడు. బాలకృష్ణ ఈ విధంగా అంటాడు, నేను ఈ మంత్రి డైరెక్ట్ మంత్రి అయిపోయినా, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి నువ్వు మంత్రి పదవి కూడా లేదు, బాలకృష్ణ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని నాగబాబు అన్ని రోజులు కూడా వస్తాయి. నాగబాబు మాటలు బాలకృష్ణ మీద ఎంత గొప్పగా మాట్లాడాడో గతంలో చూసాం. ఇంకా వర్మనే నిజంగా ఇది చాలా వరకు అయితే చాలా మంది అంటున్నారు, కానీ వ్యక్తిగతంగా అయితే అందరికీ బాధనే ఉంది. పవన్ కళ్యాణ్ నా గెలుపు నీ చేతిలో ఉందని చేయబట్టుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ నాగబాబు అలా మాట్లాడుతుంటే కూడా ఖండించాలి కదా. గతంలో చిరంజీవి కూడా నాగబాబు ఇష్టం వచ్చినట్టు బాలకృష్ణ మాట్లాడుతుంటే చిరంజీవి ఖండించాలి కదా. ఇది సైలెంట్ ఒక స్కిట్ లాగా ఉంటుంది అబ్బా, చాలా రోజుల తర్వాత అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా ఎన్ని వైసీపీని అయితే వేసుకుంటున్నారు, కానీ జగన్ కూడా ఒక 2 years తర్వాత 3 సంవత్సరాలు జనంలోనే ఉండే అవకాశం ఉందంట. అప్పుడు జనసేన సత్తా ఏంటి, నిజంగా నాగబాబు మంత్రి పదవి ఇస్తే 100% 2 డివైడ్ అయిపోయి రాబోయే ఎలక్షన్లో పోటీ మాత్రం గ్యారంటీ, ఇది 100%. ఎందుకంటే మాటలు అనేది కోటలు దాటితే మాటలకు ఎవడు అంతే వ్యక్తిగతంగా డ్యామేజ్ అయితే ఎవరి ఈగో అటైనా కానీ సపరేట్గా పోటీ చేయవలసిందే. చూద్దాం. ప్రజెంట్ అయితే ఎవరికేం సపోర్ట్ లేకున్నా కానీ టీడీపీకి 134 సీట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే అది రాజ్యాంగ పదవి కాదు, చాలా మందికి తెలుసుకోవాలి, అది నామినేట్ పదవి. చంద్రబాబు నాయుడు పదవిలో ఉండి 10 మందినైనా డిప్యూటీ సీఎంలను పెట్టుకోవచ్చు, అది నాగబాబు ఎంచుకోడు. ఎందుకంటే చంద్రబాబు వద్దనుకుంటే మంత్రి పదవులు తీసేయచ్చు అందరినీ, వాళ్ళకి కావాల్సినంత 98లో వాళ్ళకు ఇంకా 35 సీట్లు ఎక్కువనే ఉన్నాయి, 36 సీట్లు కావాల్సిన సపోర్ట్ ఉంది టీడీపీకి. ఇవన్నీ మర్చిపోయి మెల్లమెల్లగా స్టార్ట్ చేసి టీడీపీ మా వాళ్ళనే అధికారంలోకి వచ్చింది, టీడీపీ మా వాళ్ళనే గెలిచినాము, పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్లనే గెలిచింది, టీడీపీ మేము లేకపోతే ఇప్పటి వరకు పార్టీ లేదని మరి ఇలాంటి మాటలు మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి. రాబోయే రోజుల్లో టీడీపీకే డ్యామేజ్. ఇంకా నాగబాబు మంత్రి పదవి ఇస్తే దాని లెక్క వేరే ఉంటుంది, అందరినీ మెల్లగా మడత పెట్టేస్తాడు. చూద్దాం. ప్రజెంట్ వర్మకే ఇంత షాక్ ఇచ్చాడంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వర్మ, పవన్ కళ్యాణ్ నా గెలుపు నిషేధంలో ఉన్న వర్మ అన్నకే ఇలాంటి షాక్ ఇచ్చారంటే రాబోయే రోజుల్లో టీడీపీకి ఇంకెన్ని షాకులు ఉంటాయి. వెయిటింగ్. ప్రజెంట్ అయితే థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి. నాకు మాత్రం ఇది మాత్రం అంటాడు, 3 సార్లు గెలిచిన బాలకృష్ణ మంత్రి కాలేడు, కానీ నేను డైరెక్ట్ అయినా బాలకృష్ణ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని నాగబాబు డైరెక్ట్ అనే రోజులు వస్తాయి. ఎందుకంటే బాలకృష్ణ అంటే అదో చిన్నచూపు, నాగబాబు అన్ని విధాలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి బ్రదర్.